శ్రీ లలితా పరమేశ్ చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. ఇదం తే నా అతపస్కాయ నా అభక్తాయ కదాచన నచ అసు శ్రూషవే వాచ్యం న చ మాం యః అభ్యసూయతి. ఇది ఈ శ్రీ మద్భగవద్గీతోపనిషత్తుల బోధ నీకు నీ కొరకు చెప్పబడింది అర్జున. ఇంద్రియ నిగ్రహ రూప తపస్సు చేయని వానికి కాదు, ఆత్మతత్వాన్ని మోక్షాన్ని కోరే భక్తుడు కాని వానికి కాదు, విన కోరని వానికి కాదు. ఎవ్వరు నన్ను నా తత్వాన్ని ద్వేషించునో నిందిస్తూ ఉంటారో వారికి కూడా ఎప్పుడూ కానీ చెప్పదగినది కానీ కాదు అర్జున. యః ఇదం పరమం గుహ్యం మత్ భక్తేషు అభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మాం ఏవ ఏష్యతి అసంశయః. ఎవరు ఈ పరమరహస్యమైన శ్రీ మద్భగవద్గీతోపనిషత్తుల తత్వాన్ని నా భక్తులందు వివరించి చెప్తారో, నా యందు పరమమైన భక్తిని ఆచరించి సందేహములు తీరినవాడై నన్నే పొందుతారు అర్జున. నా చ తస్మాత్ మనుష్యేషు కచ్చిత్ మే ప్రియకృత్తమః భవితా నా చ మే తస్మాత్ అన్యః ప్రియతరః భువి. మనుష్యులందు వానికంటే నా భక్తులకు ఈ తత్వమును చెప్పే వానికంటే భూమి యందు నాకు ప్రియమైన దానిని అధికంగా ఆచరించేవాళ్ళు ఎవ్వరునూ లేడు. వానికంటే ఇతరులెవ్వరునూ నాకు ప్రియతరమైన వాడు ఉండబోడు. నా భక్తులకు ఈ తత్వాన్ని తత్వదృష్టితో చెప్పేవానికంటే నాకు ప్రియతరమైన వారు వేరెవరు ఉండబోరు అర్జున. అధ్యేయష్యతే చ యః ఇమం ధర్మ్యం సంవాదం అవయోః జ్ఞానయజ్ఞేన తేన అహం ఇష్టః స్యాం ఇతి మే మతిః. ఇంకా ఎవరు మన ఇద్దరి శాశ్వత ధర్మం నుండి తొలగని సంభాషణమును అధ్యయనం చేస్తున్నాడో అతని చేత నేను జ్ఞానయజ్ఞం చేత ఆరాధింపబడిన వానినని నా యొక్క తత్వజ్ఞానం ఎవరు అధ్యయనం చేస్తారో గురుముఖతగా తెలుసుకుంటారో వారు కూడా జ్ఞానయజ్ఞం చేత నన్ను ఆరాధించిన వారు అవుతారు. ఇది నా తత్వజ్ఞానం అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. శ్రద్ధావాన్ అనసూయః చ శృణుయాత్ అపి యః నరః సః అపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మాణం. శ్రద్ధ గలవాడును అసూయ అనేది లేనివాడును
అటువంటి మానవుడు శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల తత్వజ్ఞానాన్ని తత్వదృష్టితో శ్రవణం చేసినను అతను కూడా పుణ్యకర్మలు అనబడి వారిని ఆచరించుట యొక్క ముక్తుడై శుభస్థితిని పొందగలడర్జున. అంటే ఇతర పుణ్యకర్మలను ఆచరించవలని అనబడే కర్తవ్యాన్ని దాని నుండి కూడా ముక్తుడవుతాడు. అంటే ఇతర పాప పుణ్యకర్మలన్నిటినీ పాపములుగానే ఎంచి వాటిని అతిక్రమించిన వాడు అవుతాడు. నెక్స్ట్ అర్జునుడు ఏమంటున్నాడంటే, నష్టః మోహః స్మృతిః లబ్ధా త్వత్ప్రసాదాత్ మయాచ్యుతా స్థితిం గతసందేహః కరిష్యే తవ.